మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే మినీ వ్లాగ్స్ అయితే వీక్లీ 2 అలా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మినీ వ్లాగ్స్ మార్నింగ్ టైంలో 9 to 10 మధ్యలో ఒకటి అప్లోడ్ చేస్తాను. అండ్ ఈవినింగ్ 5 to 6 లోపల అయితే ఒకటి వీడియో మినీ వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ లైక్ కూడా చేయండి. నేనైతే డీమార్ట్కి వెళ్ళాను. కొంచెం ఈసారి హెల్తీ ఫుడ్స్ తీసుకుందాం అనేసి, కొంచెం డైట్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. డీమార్ట్ నుంచి రాగానే బ్రౌన్ రైస్ అయితే ఫస్ట్ కడిగేసుకొని పెడుతున్నా. ఎందుకంటే అవి 1 అవర్ అయినా నానాలి అంట బ్రౌన్ రైస్ అయితే. ఈ బ్రౌన్ రైస్ అంటే ఏమీ లేదు, మనం పండించే బియ్యం ఉంటాయి కదా, దాంట్లో పాలిష్ చేయకుండా పట్టించుకోవడమే మిల్లులో పట్టిస్తున్నప్పుడు. ఇంకా నేనైతే 1.5 గ్లాస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. అంటే 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 2.5 గ్లాస్ వాటర్ అయితే వేసాక ఒక 1 అవర్ అయితే అలా నానబెట్టండి. అలా అయితేనే మంచిగా అవుతుంది, రైస్ అయితే కుక్ అవుతుంది. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నేనైతే బాదం పప్పు నానబెట్టుకుంటున్నా. ఈ రైస్ అవ్వడానికి అయితే టైం కొంచెం ఎక్కువనే పడుతుంది, కానీ రైస్ అయితే పర్లేదు, బాగానే అయింది. మనం వైట్ రైస్ తిన్నంత ఎక్కువగా తింటే మాత్రం ఇది డైజెస్ట్ అవ్వదంట అంత తొందరగా. కొంచెం తిన్నా కూడా కడుపు అయితే ఫుల్గా టైట్ అయిపోతుంది, కాబట్టి లైట్గా తీసుకోవాలి స్టార్టింగ్లో అయితే. అండ్ మీకు కూడా ఏదైనా తెలిస్తే మాత్రం కామెంట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ రోజు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి.